గతంలో రైతు బంధు దళిత బంధు పథకాల గురించి విన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో మరో బంధు గురించి చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అదేంటో ఇప్పుడు డైలాగ్ వల్ల చూద్దాం. ఆర్థిక కష్టాలున్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట్టు. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? ముఖ్యమంత్రి గారు, రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. నీ సీటు మంచిగానే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆడ విషయం అందరికీ ఎరికే. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకునికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. సంపదను దోచిపెట్టిరు 10 సంవత్సరాలు నిరాఘాటంగా నిర్విఘ్నంగా. కల్వకుంట్ల బంధు పేరు మీద, కల్వకుంట్ల ట్యాక్స్ పేరు మీద మీరు చేస్తే రీటైల్గా కేటీఆర్ బంధు, కేసీఆర్ బంధు, కవిత బంధు, హరీష్ బంధు, సంతోష్ బంధు, ఇట్లా ఎవరికి వాళ్ళు రిటైల్గా దోచుకుని హోల్సేల్గా కల్వకుంట్ల దోచుకుని మొత్తం కుటుంబం. ఈరోజు రాహుల్ బంధు అట. మినిమం ఇంకిత జ్ఞానం ఉండాలి. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్? ఆలోచన చేసుకోవాలి. ఒక చదువుకున్న వాడిగా, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాడిగా విమర్శ చేసేటప్పుడు సమంజసంగా, సందర్భోచితంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం.